తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం కోసం పనిచేసి సక్సెస్ మూటగట్టుకున్న వ్యూహకర్త సునీల్ కనుగోలు. అయితే ఇప్పటికే ఆయన వ్యూహాలతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవడంతో భవిష్యత్తుపై ఎంతో నమ్మకంతో ఉంది. వచ్చే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇక తర్వాత 2029 లోక్సభ ఎన్నికల్లో విజయం ఖాయమని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే వ్యూహాత్మక అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ కూటమికి మంచి ఫలితాలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. వ్యూహకర్త సునీల్ కనుగోలు సేవలను మహారాష్ట్రకు వాడుకోవాలని నిర్ణయించారు. సునీల్ కనుగోలు తెలంగాణ, మహారాష్ట్రలో కాంగ్రెస్ అద్భుత విజయం వెనుక కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ కి ఓటు బ్యాంకు పెంచేలా ప్రచార కార్యక్రమాలతో పాటు ప్రజల్లో ఉన్న పాజిటివిటీని ఓట్ల వరకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కోర్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ప్లాన్లు చాలా వరకు సక్సెస్ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో గతం కన్నా కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. లో ప్రొఫైల్లో ఉండే సునీల్ కనుగోలు ఎప్పుడు తెర మీదకు రారు. మీడియాతో కూడా ఇంతవరకు మాట్లాడలేదు. కాంగ్రెస్ సోషల్ మీడియాను యాక్టివ్ చేయడంలో, ప్రజల్ని ఆకట్టుకోవడంలో తనదైన ముద్ర వేసిన ఆయన తాను మాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించారు. మహారాష్ట్రలో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహావికాస్ అఘాడీగా పేరు పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వాన్ని నడపలేకపోయాయి. ఎన్సీపీ, శివసేన పార్టీలు చీలిపోయాయి. అత్యధిక మంది ఎమ్మెల్యేలు చీలిక గ్రూపుల్లో ఉండటంతో వాటినే ప్రధాన పార్టీగా గుర్తించారు. పార్టీ పేరు, గుర్తులు కూడా వారికే ఇచ్చారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే కొత్త పేర్లతో రాజకీయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఆ చీలిక కూటమి నేతలు మంచి ఫలితాలు సాధించాయి. ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితులు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. సీఎం షిండే పనితీరుపై పూర్తి స్థాయిలో ఇంకా సానుకూలత ప్రజల్లో ఏర్పడకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ కూటమికి మంచి రోజులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునే మెరుగైన ఫలితాలు సాధించేలా సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ హైకమాండ్ మరో టాస్క్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగితే మహారాష్ట్రలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ వర్గాలు. కర్ణాటక, తెలంగాణ తరహాలో మహారాష్ట్రలో కాంగ్రెస్ విజయ తీరాలకు చేరితే సునీల్ కనుగోలు ఖాతాలో మరో సక్సెస్ పడ్డట్లేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.